అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. సూర్యోస్మి తల్లి. గురుగారు, మనకి ఆదివారం సప్తమి అని చెప్పేసి జూన్ 21 వస్తుంది కదా, అసలు ఆ రోజు యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు అది ప్రత్యేకమైన రోజు? మీకు ఏ దేవుడు అంటే ఇష్టం? నాక హనుమంతుడు, శివుడు. అంటే ఇలా అడుగుతున్నాను నేను అనుకోకండి. హనుమంతుడిని ఎప్పుడన్నా చూసావు తల్లి? ప్రత్యక్ష దైవంని వదిలేసి ఇలా చేస్తున్నాను. అట్లా ఏం అడగట్లేదు, మామూలుగా అడిగా. ఇప్పుడు మీకు ఇష్టమైన దేవుడు హనుమంతుడు, తప్పేం లేదు, దాన్ని ఏం కాదనట్లే. ఎప్పుడన్నా హనుమంతుడిని చూసావా? టెంపుల్స్లో. ఇది హనుమంతుల వారి విగ్రహం. అది హనుమంతుల వారు కాదు, హనుమంతుల వారి విగ్రహం. ఇది శివుడు మూర్తి అంతే. ఇక్కడ అంటే మనకి ప్రత్యక్ష నారాయణుడు, ప్రత్యక్షంగా దర్శనమిచ్చే దైవం ఒక్కటే. అంటే చాలామంది హిందూ ధర్మం, ఇతర ధర్మాల వాళ్ళు దేవుడు ఒక్కడే అంటారు. దేవుడు ఒక్కడే, మా దేవుడే గొప్ప, అది అల్లా అంటారు. క్రైస్తవులేమో యేసు గొప్ప, దేవుడు ఒక్కడే, ఇంకా మిగతాదంతా లేదు అని అంటారు. కానీ మన సనాతన ధర్మంలో సత్యం ధర్మంగా ఉంటుంది. ఇక్కడ అది సత్యం, అదే స్టాండర్డ్, దాన్ని మించింది లేదు. ఇక్కడ మనకి శివుడని, విష్ణువని, పార్వతీదేవి, గణపతి, సుబ్రహ్మణ్యుడు, ఇలా చాలా రకాలు ఉంటాయి. మీకు ముక్కోటి దేవతలు అంటే అన్యమతస్థులు మాట్లాడే మాటలు, ముక్కోటి దేవతలు, వాళ్ళు ఎవరు కూడా కనపడరు మనకి, అంటే వాళ్ళు ప్రశ్నించడానికి. ఇక్కడ ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యుడు అంటే మనకి ఫస్ట్ బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వీళ్ళ ముగ్గురు. ఇక తర్వాత చాలా రకాలు వస్తాయి ఇందులో. అంటే మనకి 33 కోట్ల దేవతలు ఎలా అంటే 12 మంది ఆదిత్యులు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, ఎలాగ మనం 12 మంది ఆదిత్యులు, 2 అశ్విని దేవతలు, 11 మంది రుద్రులు. ఇవి మనకి భగవంతుడిగా 33 కోట్లు. అంటే కోటి అంటే రకము అని అర్థం, కానీ కోట్లు అని కాదు, పీపుల్స్ లెక్కలో కాదు. ఇవన్నీ కూడా ఈ 33 కోట్లు ఏదైతే 33 మంది అష్టవసువులుగా, 12 మంది ఆదిత్యులుగా, ఏకాదశ రుద్రులుగా ఉన్నటువంటి ఇవన్నీ కూడా ఒక్క సూర్యుడిలోనే ఉన్నాయి. అంటే సూర్యుడే మనకి ప్రత్యక్ష దైవం. మనకి కాదు, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా క్రైస్తవులకి ఆయనే దైవం, ముస్లింలకి ఆయనే దైవం. వాళ్ళు ముస్లింలు నమాజ్ చేస్తారు రోజుకి 5 సార్లు, చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు. హిందువులు ఎవరు కూడా అలా చేయరు. సూర్యోదయానికి పూర్వం చేస్తారు. ఉదయిస్తున్నటువంటి సూర్యుడికే సుబ్హాన్ అల్లా అంటే ఉదయిస్తున్నవాడే భగవంతుడు అని చేస్తున్నారు. సూర్యోదయానికి పూర్వం అంటే మనకి సంధ్యావందనం అనేది సూర్యోదయానికి పూర్వం, సూర్యోదయం తర్వాత సంధ్యావందనం, మధ్యాహ్న సంధ్యావందనం, సాయంత్రం సూర్యాస్తమయానికి ముందు, సూర్యాస్తమయం తర్వాత. పర్ఫెక్ట్గా చేస్తున్న వాడు అంటే వేదం తెలిసిన వాడిని బ్రాహ్మణుడు అంటారు. వీళ్ళు వైదికం కాకపోయినా వీళ్ళు పర్ఫెక్ట్గా చేస్తారు, సిస్టమేటిక్గా. ఎక్కడ ఎంత పనిలో ఉన్నా ఆ టైంకి ఆ 5 నమాజులు పర్ఫెక్ట్గా చేస్తారు వాళ్ళు. అలాగే ఆదివారం వస్తే క్రైస్తవులు టెన్షన్గా ఫ్యామిలీ మొత్తం చర్చికి వెళ్తుంది. ఒక దైవాన్ని పర్ఫెక్ట్గా నమ్మి సిస్టమేటిక్గా చేస్తున్న వాళ్ళు ఎవరంటే అన్యమతస్థులు అని చెప్పొచ్చు. వాళ్ళు ఆరాధించే పేరు ఏదైనా కానీ వాళ్ళు ఆరాధించేది దైవాన్ని, సూర్యుడినే. కానీ మనకి ఆ జ్ఞానం పోయింది. ఎవరైనా కనపడే దేవుడు ఎవరమ్మా? ఆంజనేయ స్వామి కనపడ్డు, ఉన్నాడా లేడా పక్కన పెడదాం. పరమేశ్వరుడు కనపడ్డు, సర్వాంతర్యామి ఆయన మనకు కనపడ్డు. అంటే ఈ మాంసచక్షువులకి కనపడ్డు, కానీ మాంసచక్షువులకి కూడా కనపడే దైవం శివుడే, సూర్యుడు. మళ్ళీ ఇంకా వేరే డైవర్షన్ ఏమో అవ్వక్కలే. శివుడు వేరు, సూర్యుడు వేరు కాదు, శివుడే సూర్యుడు. ఇక్కడ లింగాకార రూపంలో ఉన్న, అక్కడ గోళాకారంగా ఉన్నాడు. ఒక పానపట్టం మీద ఆ ముద్దని తీసుకొచ్చి ఎలా పెడితే అది కూడా శివలింగమే, లింగాకృతిని పొందాడు. ఇక మీరు అన్నట్టు హనుమంతుల వారు ఎవరు? ఆయనకి హనుమంతుల వారి దగ్గర ఉన్నదేంటి? అద్భుతమైనటువంటి శక్తులు ఉన్నాయి ఆయన దగ్గర. నవ వ్యాకరణ అంటే అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంది, పాండిత్యం ఉంది. శ్రీరామచంద్రమూర్తే ఆశ్చర్యపోయినంత జ్ఞానం ఉంది ఆయనకి. ఇదంతా ఎక్కడి నుంచి వచ్చిందంటే సూర్యుని అనుసరించడం వల్ల సూర్యుడే హనుమంతుల వారికి జ్ఞానాన్ని నేర్పించారు. హనుమంతుల వారి గురువు సూర్యుడు. ఓకే ఓకే.
ఇంకొకటి వ్యాకరణం నేర్చుకోవడం కోసం వివాహితుడై ఉండాలని, అంటే వివాహం జరిగి ఉండాలని సువర్చల అనే ఒక కన్యని, కూతుర్ని, తనలో ఉన్న ఒక శక్తిని అమ్మాయిగా మార్చి వివాహం జరిపించి వ్యాకరణాన్ని నేర్పించాడు ఆయన. అంటే ఒక రకంగా సూర్యుడికి హనుమంతుల వారు అల్లుడు, సువర్చల భార్య. ఓకే, అంటే అది అక్కడ జరిగింది. మళ్ళీ మనం ఇక్కడ హనుమంతుల వారికి సువర్చల నుంచి పెళ్ళిళ్ళు అవి చేయకూడదు. ఓకే, ఓకే. సంవత్సరంకి ఒకసారి పెళ్ళిళ్ళు చేస్తారు కదా, అలాగే చేయకూడదు. అది శాస్త్రం కథపరంగా చెప్పింది, మనకు అర్థమవుతుందని. అలాంటి సూర్యుడికి ప్రత్యేకమైనటువంటి రోజు ఆదివారం. మనం ఏ తప్పులు అయితే చేయకూడదో ఆ తప్పులు ఆ రోజు చేసేస్తున్నాం ఆదివారం. అంత విశేషమైనటువంటి ఆదివారం సప్తమి తిథితో కలిసి వస్తే దాన్ని కళ్యాణ సప్తమి అంటారు. కళ్యాణ సప్తమి. కళ్యాణం అంటే శివుడు కళ్యాణకారకుడు అంటారు. అంటే మంచి చేస్తాడు, శుభములు. కళ్యాణం అంటే ఒక ఇంట్లో కళ్యాణం జరుగుతుందంటే మామిడి తోరణాలు, మంగళవాద్యాలు కదా, శుభసూచకం. అవును. అలాంటిది మీ జీవితంలో జరగడానికి ఒక అద్భుతమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దినం ఆదివారము. సప్తమి తిథి కలిసి వస్తే అది చాలా విశేషమైనటువంటి పర్వదినం. ఓకే. నెలలో 4 ఆదివారాలు వస్తాయి. అవును. ఏ ఆదివారం కూడా ఇంకొక ఆదివారంతో సరిపోలదు. మొదట వచ్చే ఆదివారానికి ఒక శక్తి ఉంటుంది, రెండోసారి వచ్చే ఆదివారానికి ఇంకొక శక్తి ఉంటుంది, మూడోసారి ఆదివారానికి ఇంకో శక్తి ఉంటుంది. సంవత్సరంలో 365 రోజుల్లోనూ వచ్చేటువంటి 44 ఆదివారాలు ఏ ఒక్క ఆదివారం ఇంకొక ఆదివారంతో సరిపోలదు. దేని పవర్ దాందే. అందులో ప్రత్యేకంగా ఇక్కడ నిజజ్యేష్ఠ మాసంలో వస్తున్నటువంటి శుక్లపక్ష సప్తమి ఆదివారం భానుసప్తమి, శివసప్తమి, కళ్యాణ సప్తమి అని పర్వదినంగా వస్తుంది. చాలా విశేషం అనమాట. అంటే సూర్యోపాసన, విక్రమాదిత్య అనే నామం సూర్యోపాసనకు సంబంధించింది. సన్ స్పిరిచువల్ సొసైటీ అనే ఒక ట్రస్ట్ సూర్యుడికి సంబంధించింది. అవును. కాబట్టి దీని మీద అవగాహన రావాలి. ఆదివారాలు బాగా చేయాలి. మాకు శివుడు అంటే ఇష్టం, మేము సోమవారం బాగా చేస్తాం, ఆ హనుమంతుల వారు అంటే ఇష్టం, మంగళవారం బాగా చేస్తా, ఆదివారం నా ఇష్టం వచ్చినట్టు ఉంటా, కుదరదు. నువ్వు ఆదివారం కరెక్ట్గా చేస్తేనే నీకు సోమవారం అయినా ఫలితాన్ని ఇస్తుంది, మంగళవారం అయినా ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యప్రదాత ఎవరు? సూర్యుడు కదా. నీకు ఆరోగ్యం బాగాకపోతే నువ్వు ఉపవాసాలు ఏం చేస్తావు, పూజలు ఏం చేస్తావు, జపాలు ఏం చేస్తావు, మెడిటేషన్ ఏం చేస్తావు? అవునవును. ఇంతకుముందు ఎప్పుడో ఒక ఎపిసోడ్లో ఖర్చులు ఎక్కువైపోతున్నాయి అని అడిగావు. అవునవును. ఆరోగ్యం కోసం హాస్పిటల్లో ఖర్చు పెడుతున్నాం. ఆదివారాలు నువ్వు తప్పు చేస్తున్నావు కాబట్టి, సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవట్లేదు కాబట్టి, సూర్య అపచారాలు చేస్తున్నావు కాబట్టి, సూర్యాస్తమయం తర్వాత తినడం తప్పు, తినకూడని పదార్థాన్ని అప్పుడు తింటున్నాం మళ్ళీ. సూర్యాస్తమయం తర్వాత తినడం తప్పు, అది తినకూడని పదార్థం మళ్ళీ ఇంకొంచెం పాపం ఎక్కువ పాపం చేస్తాం. అందుకని ఖర్చు ఎక్కువ అవుతుంది. అంటే మీకు ఖర్చులు నియంత్రణలోకి రావాలన్నా, మీ ఆరోగ్యం బాగుండాలన్నా కంపల్సరీ ఆదివారాలు ఉపవాసం చేయాలి. అని చాలా మంది కూడా ఈ మధ్యకాలంలో వినుండే గురుగారు, ఆదివారమే మెయిన్. అసలు మీరు ఏ వారాన్ని తిన్నా కూడా నాన్ వెజ్ పర్లేదు కానీ ఆదివారం అస్సలు తినకూడదని. అండ్ నా మధ్య కొంచెం సోషల్ మీడియాలో వచ్చింది, ఆదివారం సెలవు కాదు, ఆదివారమే ఫస్ట్ డే ఆఫ్ వర్కింగ్ డే, ఆది ఫస్ట్ డే. అందులో సప్తమి ఆదివారం చాలా పవర్ఫుల్, మోస్ట్ పవర్ఫుల్. ఇక్కడ సప్తమి ఆదివారాన్ని కళ్యాణ సప్తమి మనం వ్రతాలు చేసుకోవడానికి విశేషం. కలియుగ దైవం ఎవరమ్మా? కలియుగ దైవం ఎవరు నేను విన్నారా? కలియుగానికి దైవం వెంకటేశ్వర. కలియుగ దైవం వెంకటేశ్వర అంటారు. ఆ వెంకటేశ్వర అని అనిపించుకోవడానికి పూర్వం ఆయన లక్ష్మీదేవిని కోల్పోయి భూలోకంలో సంచారం చేస్తున్నప్పుడు ఒక చెట్టు కింద విశ్రమిస్తారు. పుట్టపోసేస్తుంది, అలిసిపోతారు. లక్ష్మీదేవి దొరకదు. వైకుంఠంలో లక్ష్మీదేవి విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పుట్టపోసేస్తే ఒక ఆవు వచ్చి పాలు పోస్తుంది. అప్పుడు మళ్ళీ ఓపిక వచ్చి లెగిస్తే ఆ తర్వాత గొల్లవాడు వచ్చి కొట్టాడు, తలకు దెబ్బ తగిలింది. అలా వెళ్తూ ఉంటే తర్వాత పద్మావతిని వివాహం చేసుకోవటం, పైకి వెళ్ళటం, కొండ మీద శిలగా మారటం ఉంది కదా. దీనికి మధ్యలో ఒక ఎపిసోడ్ ఉంటుంది. ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి పుట్టలోంచి బయటకు వచ్చిన తర్వాత, ఏంటి నీ పరిస్థితి అంటే, లక్ష్మీదేవి కనపట్లేదు, వెతుక్కుంటూ తిరుగుతున్నాను. అయితే నువ్వు పలానా దేవుణ్ణి ఆరాధన చేయి, సాధన చెయ్యి అంటే 12 సంవత్సరాలు ఆయన దీక్ష చేస్తారు. వెంకటేశ్వర స్వామి ఇంకొక దేవుడే ఆరాధన చేస్తారా? ఎవరది? ఎప్పుడైనా తిరుపతి వెళ్ళారా? పైన కొండ మీద కాదు, కింద తిరుపతి పద్మావతి చెరువు ఉంటుంది కదా, అలివేలు మంగాపురంలో. ఆ చెరువు ఎదుగుకుండా ఒక దేవాలయం ఉంటుంది, అది వెంకటేశ్వర స్వామి కట్టిన దేవాలయం. అందులో ఆ మూర్తి ప్రతిష్ట వెంకటేశ్వర స్వామి చేతులతో చేసినటువంటి ప్రతిష్ట. అదే సూర్య విగ్రహం. కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామిగా కీర్తింపబడుతున్నటువంటి ఏడుకొండల వాడు, అంటే 7 కొండలు ఆయనవి కాదు, ఆ కొండ మీద శక్తి ఉందని ఆయన మనకు చెప్పాడు. గోవిందుడు అంటే గోవు, అంటే మనం అనుకునే ఆవు పేరు గోవు. సూర్య కిరణాలకి గోవులు అని పేరు. అందులో ఒక ప్రత్యేక కిరణాన్ని ఆవు తీసుకుంటుంది కాబట్టి అది గోమాత అయింది, దాన్ని పొందుతుంది కాబట్టి.
ఈయన గోవిందుడు ఎందుకు అయ్యాడు అంటే ఆ కిరణాన్ని పట్టుకుని సాధన చేశాడు. 12 సంవత్సరాలు దీక్ష చేశారు వెంకటేశ్వర స్వామి. అందుకని గోవిందుడు అయ్యాడు. ఆయన ఉచ్చరించినటువంటి నామం గోవింద. గోవింద అంటే సూర్యుడు, వెంకటేశ్వర స్వామి కాదు. ఆ 7 కొండలు సూర్యుడి యొక్క 7 గుర్రాలు. ప్రతినిత్యము కూడా 12 సంవత్సరాల పాటు మాల వేసుకుని పైకి వెళ్ళి కిందకు వచ్చేవారు ఆయన. ఆ కొండ మీద ఒక శక్తి ఉంది, అక్కడ తపస్సు చేసుకుని ఆ శక్తిని పొంది మనకి కలియుగానికి దైవం అయ్యారు. మనం వెంకటేశ్వర స్వామిని ఎందుకు ఇష్టపడుతున్నాం అంటే ఆయన సూర్య ఆరాధకులు, సూర్య ఉపాసన చేశారు. అలాంటి అద్భుతమైనటువంటి 7 మీద వస్తున్నటువంటి సప్తమి, 7 సప్త శనివారాల వ్రతం అయ్యి చేసాం మనం. కానీ చేయాల్సింది ఏంటంటే సప్త ఆదివారాల వ్రతం. ఆయన 12 సంవత్సరాల పాటు దీక్ష చేశారు వెంకటేశ్వర స్వామి. ఆ రోజు ఏ విధంగా దీన్ని జరుపుకోవాలి గురుగారు? పూజా విధానం మద్య మాంసాదులకి వెళ్ళకూడదు. అంటే మనకి సూర్యాష్టకంలో ఉంటుంది, కనీసము భానువారవందను స్త్రీ తైల మధు మాంసాన్ని త్యజంతి. అంటే భార్యతో సంసారం చేయడం తప్పు. స్త్రీ తైలం అంటే నూనె వస్తువులు వాడకూడదు. మధు మాంసాన్ని, మద్యం సేవించకూడదు. మాంసాదులు, మాంసాహారం అంటే మాంసపు కృతులు ఉన్నది కూడా, కేవలం నాన్ వెజే కాదు, వెజ్లో కూడా మాంసపు కృతులు ఉన్నవి తినకూడదు. విపరీతంగా అంటే పన్నీరు, మష్రూమ్స్, ఆయిల్తో ఉండే ఏవి కూడా తినకూడదు. ఏదో కొంచెం అవినేతితో తాలింపు పెట్టుకుంటే, అంటే చారు, పెసరపప్పు లాంటివి, ఆకుకూర లాంటివి తాలింపు పెట్టుకుని తినాలి. తేలికగా జీర్ణం అయిపోవాలి. ఆ రోజుకున్నటువంటి పవర్ అటువంటిది. ఎవ్రీ సండే దానికి ఇది ప్రారంభంగా పెట్టుకుని సప్తమి ఆదివారం కళ్యాణ సప్తమిగా వస్తుంది. నేను చిన్న కార్యక్రమం చేస్తున్నాను. యూసఫ్ కూడా పోలీసు గ్రౌండ్స్ ఉంది కదా, పోలీస్ లైన్లో, అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్లో అరుణవ్రతం అని చేస్తూ ఉన్నాను. ఎవరైనా వచ్చి అక్కడ దర్శనం చేసుకోవచ్చు, స్వామికి నమస్కారం చేసుకోవచ్చు. కానీ ప్రతి ఇంట్లో కూడా ఆదివారాలు విశేషంగా జరగాలి. తినడం తప్పు, తినడానికి ముందు కొనడం తప్పు, అమ్మడం తప్పు, వండడం ఇంకా తప్పు. ఎందుకంటే అది ఆ వాసన స్ప్రెడ్ అవుతుంది. వృత్తాన్ని వండినప్పుడు అది వాసన స్ప్రెడ్ అయ్యి, ఇప్పుడు ఒక మంచి స్ప్రే కొట్టాము, కొట్టిన తర్వాత కూడా చాలాసేపు ఉంటుంది అది. ఇది నెగిటివ్, నకారాత్మక శక్తి. మా ఇంట్లో బాగుండట్లేదు, మానసిక స్థితి బాగుండట్లేదు అంటే మీరు ఆ రోజు మనం ఉండేటువంటి వంటగదిలో ఉండే మాంసం, ఇప్పుడు శవాన్ని దహనం చేసినప్పుడు ఒక స్మెల్ వస్తుంది. ఇంట్లో కాల్చంగా ఎంత ఇష్టమైనా, ఎవరైనా చనిపోతే ఇంట్లో కాల్చం కదా, దానికంటే ఒక ప్లేస్ ఉంది. అది ఎందుకంటే అది నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. బయట ఎక్కడో చచ్చిపోయిన కోడి మాంసాన్ని తీసుకొచ్చి ఇంట్లో వండుతున్నామంటే, అందుకని ఏంటంటే తినడం తప్పు, వండడం తప్పు, పెట్టడం తప్పు, అమ్మడం తప్పు. ఇవన్నీ తప్పులే. ఆదివారం ఇవి చేయకండి. అది అవసరమా కాదా మీ ఇష్టం. కానీ ఆదివారం మాత్రం దయచేసి మాంసాహారం నిషిద్ధం. మాంసపు ప్రకృతులున్న పదార్థాలు తినకూడదు. అలాంటి కళ్యాణ సప్తమి రేపు జూన్ 21 వస్తుంది. అందరూ కూడా ఇంతకుముందు ఏమైనా తెలుసో తెలియక పొరపాట్లు చేసినా ఇక నుంచి చెయ్యము అని సంకల్పం చేసుకుని ఉదయిస్తున్నటువంటి సూర్యుడికి నమస్కారం చేసుకుని ఉపవాసం చేయండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పళ్ళు, పలహారాలు తీసుకోవచ్చు. ఉండలేము అనుకుంటే అటుకులు మనకి మాఘమాసంలో చేస్తారు పెద్దవాళ్ళందరూ. అటుకులు నానబెట్టుకుని తింటాం. స్టీమ్ మీద వండుకుని తినొచ్చు. ఆవిరి పట్టించిన ఫుడ్ తినొచ్చు, ఆయిల్ తగలకుండా. అవి చేస్తే బాగుంటుంది. ఆ రోజు ఉపవాసం చేయాలి గురుగారు. పొద్దున్న సూర్యోదయంకి లేవాలి. కుదిరితే ఏదైనా దేవాలయంకి వెళ్తే మంచిది. ఇంకా చక్కగా మీరు అన్నారు కదా అరుణ హోమం అని, అరుణ వ్రతం, అందులో పాల్గొన్నా కూడా ఇంకా చాలా మంచిది. ఇంట్లోకి ఏమైనా పారాయణం చేసుకో, ఆదిత్య హృదయ పారాయణం, శ్రీరామచంద్రమూర్తి చేత మనకు అందివ్వబడినటువంటి ఆదిత్య హృదయ పారాయణం విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. కనీసం 3 సార్లు చదవాలి, కనీసం 3 సార్లు. ఇక తర్వాత ఇంకా చేయగలం అనుకుంటే 12 సార్లు, ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది. ఆ రోజు ఏ టైంకి చదివినా పర్లేదా గురుగారు? ఉదయమే చదవాలి. ఇప్పుడు నేను ఏదో అడగాలమ్మా, నువ్వు ఉన్నప్పుడు అడిగితే బాగుంటుందా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నా ఎదురుగుండా ఉన్నావు, ఇప్పుడు అడిగితే బాగుంటుంది. వాటి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇక్కడ నువ్వు ఉన్నావని అడిగేస్తే ఇస్తావా? నీకు తెలియాలి కదా. సూర్యోదయ సమయంలోనే అడగాలి. ఖచ్చితంగా గురుగారు. ఈ ఆదివారం నుంచి అయినా అందరూ ఇక మీదటి వచ్చే ఆదివారాలలో ఇలా ఉంటామని సంకల్పించుకొని ఉంటే చాలా మంచిది. మనం ప్రతి వారం ఈ రోజు ఆ రోజు అని చేస్తాం. ముఖ్యంగా ఆదివారంకి మీరు చెప్పినట్టుగా ప్రత్యక్ష మీరు ఏ దేవీ దేవత ఉపాసన అయినా, మీకు ఏ దేవుడు ఇష్టమైనా ఆదివారం చెయ్యకపోతే, ఆదివారం తప్పు చేసి మీరు ఎన్ని శనివారాలు చేసినా, ఎన్ని సోమవారాలు చేసినా, ఎన్ని మంగళవారాలు చేసినా మీకు ఫలితం ఉండదు. ఎందుకంటే ఆది, ప్రారంభం, సండేకి అధిపతి సూర్యుడు. మీ లోపల ఆత్మకారకుడు సూర్యుడు. శరీరం కోసం ఎన్ని చేసినా వేస్ట్. ఆత్మ బాగుండాలి, ఆత్మజ్ఞానం రావాలి. సండేస్ బాగా చేయండి, ఆరోగ్యంగా ఉండండి. ఖచ్చితంగా గురుగారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. సూర్యస్మితల్లి.